మేము చదువుకొని నేర్చుకొని చదువులు మాకు నేర్పిస్తూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంటే వెళ్ళిపోతుంది. కొత్త చదువులు నేర్చుకుంటా ఉన్నాం. ఎక్కడో ఆ కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని మన గొడవ ఏదో మనం మాట్లాడుకొని మనం నేర్చుకుందాం అనుకున్నాం. దాని దగ్గరికి అదేదో గవర్నమెంట్ అంట. అందులో ప్రతి ఇంటికి పిల్లకి అటు అనంత దగ్గర రామరెడ్డి గారు లేదా మీ శైలనాథ్ డబ్బులు ఇచ్చారు తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు పైసా ఇచ్చింది. వీరికే బీసీలు మాట్లాడతారు కానీ ఓట్ల వరకు ఆ పని చేసింది మనమే. పోలీసు వాళ్ళు కూడా కొడతా ఉన్నా కొంచెం దూరంగా ఇంకా పాపం వాళ్ళు దీన్ని మోసుకెళ్ళాలి. వద్దులేని నాయలు చెప్పారు కానీ మీకేమైంది? మమ్మల్ని బస్ స్టాండ్లోకి తెచ్చి బస్ స్టాండ్ పాలు చేసినామని సంతోషపడతా ఉన్నారేమో. ఒక మాట మాత్రం స్పష్టం, 3 సంవత్సరాల 10 నెలల తర్వాత